అంతేగాని సంఘ కట్టడాలపైన కాదు, సంఘ నిర్ణయాలపైన కాదు. పాప పరిహార బల్ల పత్రాలు తప్పు, అవన్నీ తప్పని 99 తప్పులు రోమన్ క్యాథలిక్ బోధలో నుండి ఎత్తి చూపించి ధైర్యముగా రోమన్ క్యాథలిక్ యొక్క చర్చ్ యొక్క తలుపులకు మేకులతో కొట్టి సవాల్ చేసిన వ్యక్తి ఈ మార్టిన్ లూథర్. ఇతన్ని లేపింది ఎవరంటూడు. అక్కడ ప్రారంభమైంది సంఘ సంస్కరించబడడం. ఆ అప్పము చేతులు పట్టుకొని ప్రభురాత్రి భోజనానికి ఇచ్చే అప్పములు. ఈరోజు చాలా మంది ప్రొటెస్టెంట్లు కూడా దాన్ని నమ్ముతారు. హెబ్రోనోలు ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరం అని నమ్ముతారు. ఈ సిద్ధాంతం ఎవడో తెలుసా? హెబ్రోనోను పిలిపించి నేను చెప్తాను వాళ్ళు కూర్చోబెట్టి. ఈ సిద్ధాంతము మొదటిగా ఎక్కడి నుండి ప్రారంభమైందో తెలుసా? రోమన్ క్యాథలిక్ నుండి ప్రారంభమైంది. వాళ్ళు ఇచ్చే ఆ చిన్న అప్పము, ప్రభురాత్రి భోజనం ఇచ్చే అప్పం, అది ఏంటంటే ఆ ప్రీస్ట్కి, ఆ యాజకుడికి, ఆ ఫాదర్కి శక్తి ఉంది. ఆ అప్పాన్ని శరీరంగా మార్చే శక్తి, అలా మార్చి ఇస్తున్నాడు, అందుకే దానిని మనం తీసుకోవాలి అనే బోధ ఉంది. కానీ అదే మార్టిన్ లూథర్ ఏం చేస్తాడో తెలుసా? ఆ అప్పాన్ని చేతిలో పట్టుకొని దాని నేలకు ఇసురుకొట్టి, ఇది క్రీస్తు శరీరము కాదు, ఇది పాపుల చేతిలో ఉన్న మామూలు అప్పం ఇది అని చెప్పాడు. అని ఏ తల్లినైతే వ్యతిరేకించి వచ్చాడో హెబ్రోన్ కూతురు మళ్ళీ అదే తల్లి సిద్ధాంతంలో పోయింది. ప్రభురాత్రి భోజనంలో ఇచ్చే రొట్టె అది క్రీస్తు శరీరంగా మారలే. మనం క్రీస్తు శరీరంలో ఉన్నామన్నటకు గుర్తుగా దాన్ని తీసుకుంటున్నామే తప్ప అదే క్రీస్తు శరీరం కాదు. అంటే అర్థమైందా? అర్థమవుతుందని చెప్పింది. యేసు అప్పగింపబడిన రాత్రి అదే చేశాడు. ఏం చేశాడు? ఆయన ఒక రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకు నా శరీరమై ఉన్నది అని దాన్ని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. అది గుర్తు. ఇట్స్ ఓన్లీ సింబల్. అది కేవలం ఒక గుర్తు, ఒక సూచన తప్ప నిజంగా అది కాదు. ఇప్పుడు బాప్తిజమం ఉంది. బాప్తిజమం ఏంటి? నీళ్లు ఎవరినైనా రక్షిస్తాయా? నీళ్లు ఎవరినైనా రక్షిస్తాయా? రక్షించవు. యేసుక్రీస్తు రక్తములో నువ్వు అంతరంగంలో కడగబడ్డావు, శుద్ధీకరణ పొందుకున్నావు అన్నకు గుర్తే బాప్తిజమం. లోపల జరగకుండా బయట నువ్వు నీళ్ళలో వందనాలు మునిగి వేసినా అది బాప్తిజమం అనబడదు. అలాగే నిజంగా ఆత్మీయంగా క్రీస్తు శరీరములో నువ్వు పాలుభాగస్తుడుగా లేకుండా ఈ రొట్టెలు పాస్టర్ గారు ఇది అందరి కాదు ఒక్కరికే తిన్నా కూడా లాభం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరంలోనికి ప్రవేశించే విధానం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? సంఘంలో జాయిన్ అవ్వడం కాదు, పుస్తకంలో పేరు రాయించుకోవడం కాదు. సంఘములో యేసుక్రీస్తు శరీరమే సంఘం. రైట్? సంఘమే శరీరమా? ఎఫెసు 1 చూడండి. ఎఫెసు 1 చూడండి. అపరాధ్యం 22-23. మరియు సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తము పైని ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించారు. ఎవరైనా సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తేనా? ఆయన మాట ఎవరిది? యేసుక్రీస్తేనా? ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించారు. ఆ సంఘము ఏమన్నా ఇప్పుడు ఈ సంఘంలో చేరుతావు కానీ ఆ సంఘంలో చేరడానికి వీల్లేదు. ఆమేన్. ఈ సంఘంలో చేరొచ్చు కానీ ఆ సంఘములో చేర్పులు ఉండవు. మరి ఆ సంఘంలోనికి ఎలా వెళ్ళాలా బ్రదర్?
పౌలు గారు అంటున్నాడు 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో ఇలాగంటున్నాడు. చూడండి మీరే, 12వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఆ ఒక్క శరీరం ఎవరా? ఒక్క శరీరము సంఘము. ఆ సంఘములోనికి ఎలా వెళ్ళగలము? ఒక్క ఆత్మ బాప్తిస్మము ద్వారా. దాన్నే యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యములో అనగా సంఘములో ప్రవేశించలేడు. సంఘంలో చేరికలు ఉండవు, సంఘంలో జన్మించడం ఉన్నది. నా పెద్ద కొడుకు విలియం, నా చిన్న కొడుకు స్టీఫెన్, వాళ్ళిద్దరూ మా కుటుంబంలో చేరలే. వాళ్ళిద్దరూ మా కుటుంబంలో జన్మించారు. అవునంటారా? అర్థమవుతుందని అన్నది. వాళ్ళు జన్మించారు కనుకనే వాళ్ళు మా కుటుంబంలో సభ్యులై ఉన్నారు, రక్త సంబంధులై ఉన్నారు. అలా ఉన్ననే దేవుని యొక్క నిజ సంఘములో, ఇది కాదు నేను మాట్లాడుతుంది, సార్వత్రికంగా ఉన్న అదృశ్యమైన మర్మమై ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు శరీరం గురించి మాట్లాడుతున్నారు. అందులోనికి ప్రవేశించే మార్గం ఏంటంటే ఆత్మ బాప్తిస్మం. అదే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట. బ్రతపైన ఏమన్నా అంటే బ్యాప్టిస్ట్ అనేది, సిఎస్ఏ అనేది, పెంతకోస్త్ అనేది, మెథడిస్ట్ అనేది, లూథరన్ అనేది, లేకపోతే జీడిఎం అనేది, సిఎన్ఐ అనేది, అదన్నది ఇదన్నది, ఇవన్నీ లాడ్జులు. ఎందుకంటే లాడ్జులలో చేరుతాం. బ్యాప్టిస్ట్ అనేది ఒక లాడ్జు, పెంతకోస్త్ అనేది ఒక లాడ్జు, మెథడిస్ట్ అనేది ఒక లాడ్జు. ఇవన్నీ లాడ్జులు. డబ్బులు చెల్లించి దానిలో పోతాం, దానిలో నివసిస్తాం. కానీ సంఘములో ఎవరు డబ్బులు కట్టి చేరలేరు. సంఘములో సర్వాత్రికంగా ఉన్న వధువు సంఘంలో యేసుక్రీస్తు శరీరంలో చేరికలు ఉండవు, జన్మించుట్లో ఉంటాయి. జన్మించాలా, తిరిగి జన్మించాలా. నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఆ శరీరంలో జన్మించాలి. అవునంటారా? ఇవన్నీ లాడ్జులు. అంతేకాదు దేవదూషణకర నామములు, దేవదూషణకరమైన పేర్లు దానికి ఉన్నది కదా. ఆ దేవదూషణకరమైన పేర్లు ఏంటో తెలుసా? ఎప్పుడైనా చదివిన మెసేజ్లో ప్రవక్త దేవదూషణకరమైన నామములను వర్తమానం బోధించారు. తెలుసా మీకు ఆ సంగతి? అందులో ఏం చెప్పాడో తెలుసా? ఈ దేవుని దూషించే నామాలు ఏంటో కాదు, బ్యాప్టిస్టు, పెంతకోస్తు, మెథడిస్టు, లూథరను, ఇవన్నీ కూడా దేవుని దూషించే నామాలు. అవే దేవదూషణకర నామాలు. ఆ దేవదూషణకర నామాలను పిల్లలు, తల్లికి తగిన పిల్లలు, ఆడపిల్లలందరూ పెట్టుకున్నారు. వాళ్ళే ఆ ప్రొటెస్టెంట్ సంఘాలు. మరియు రోమన్ క్యాథలికే దాని తల్లి. ఆమేన్. మీ అందరికి అర్థమైంది అనుకుంటా? ఇప్పుడు జాగ్రత్తగా 5వ సంకాలంలో మార్టిన్ లూథర్ని దేవుడు లేపాడు. మార్టిన్ లూథర్ 99 తప్పులు ఎత్తి చూపించి జర్మనీ దేశంలో నేరుగా రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క, ఎందుకంటే అప్పుడు జర్మనీ దేశం కూడా ఎవరి చేతిలో ఉందో తెలుసా? రోమన్ క్యాథలిక్ సంఘం చేతిలో ఉంది. మీకు చెప్పాను కదా, అన్ని దేశాలను ఈ అన్న రోమ్ ఏం చేసిందంటే మతం రోముగా మారి, క్రైస్తవ రోముగా, పోప్ రోముగా మారి మొత్తం అన్ని దేశాలను తన యొక్క ఆధ్వర్యంలోనికి తీసుకొచ్చుకున్నారు. సో జర్మనీలో నడుస్తున్న ప్రభుత్వం ఎవరిదంటే రోమన్ క్యాథలిక్ ప్రభుత్వం. ఆ రోమన్ క్యాథలిక్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఎదుర్కోవడమే రోమన్ క్యాథలిక్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం. ఎందుకంటే వీళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, ఆ సంఘం చేతిలో వాళ్ళ రాజ్యం ఉంది. ఆ రాజ్యముతో ఎవరు ఎదురొచ్చినా వాళ్ళని చంపేయడమే. ఆ విధంగా అది పరిశుద్ధుల రక్తము చేత
యేసు నిమిత్తం హతసాక్షులైన వారి రక్తము చేత మత్తిలున్నదని అందుకే బైబిల్ అంటుంది. ఎందుకంటే ఈ చీకటి యుగంలో భయంకరంగా చాలా మందిని చంపిల్లు. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మ్యాచెస్ అనే పుస్తకంలో ఆ చరిత్రకారుడు ఏమని రాస్తున్నాడో తెలుసా? 68 మిలియన్ల ప్రొటెస్టెంట్స్ ని, అంటే వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని చంపారు. 6,80,00,000 మందిని. అది రికార్డ్ చేయబడ్డది. అది ఇంకా రికార్డులో లేని ఎన్నో ఉన్నాయి. ఇది పరిశుద్ధుల రక్తం చేత మత్తిలు ఉన్నది. ఇప్పుడు దేవుడు ఈ యొక్క మార్టిన్ లూథర్ని లేపినప్పుడు మార్టిన్ లూథర్ని కాపాడింది దేవుడే. ఆయన చరిత్ర చదవండి. ఆయన తలను తీసుకొచ్చిన వాళ్ళకు ఇంత డబ్బిస్తామని పోపు ఆల్రెడీ పత్రం జారీ చేశాడు. ఆయనను చంపితే ఇంత పత్రం ఇస్తాము, ఇంత డబ్బులు ఇస్తాము అని నజరాన ప్రకటించారు. ఇప్పుడు ఇంకో దేశం కూడా అదే పని చేస్తుంది. ఈ మొదటి క్రూర ముఖం చేసిన పనే ఇప్పుడు ఇంకొక క్రూర ముఖం వచ్చింది. ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేసుకుంటా వేరే క్రూర ముఖం అనమాట. అది ఇంకో దేశం. ఈ మొదటి క్రూర ముఖమైన ఈ యొక్క రోమన్ దేశం చేసినట్లుగానే ఈ అధికారం చేష్టలన్నీ ఇది ఎట్లా చేసిందో అలానే ఇంకొక క్రూర ముఖం ఇప్పుడు వచ్చి చేస్తుంది. మొదటి క్రూర ముఖము చేసిన చేష్టలన్నీ ఇది చేస్తుంది. జాగ్రత్తగా వినండి. రోమన్ క్యాథలిక్ ని ఎదిరించారు. కాపాడకపోతే మార్టిన్ లూథర్ చనిపోయేవాడే. దేవుడు చాలా కాపాడాడు. మరి మార్టిన్ లూథర్ వర్తమానం విని జర్మనీలో ఒక గొప్ప ఉద్యమం బయలుదేరింది. మొట్టమొదటిగా జర్మనీలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది రోమన్ క్యాథలిక్ సంఘాన్ని, వాళ్ళ రాజ్యాన్ని ఎదిరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా రెవల్యూషన్ మొదలైంది ప్రపంచంలో. రోమన్ క్యాథలిక్ సంఘము నెమ్మదిగా దాని రాజ్యం, ఆ మృగం అంటేనో రాజ్యము, దానిపైన కూర్చున్న స్త్రీ వేషనో సంఘం. అర్థమైంది అందరికీ? ఆ మృగము చావు దెబ్బ తగిలింది. దానికి ఎక్కడ మొదలైందంటే అదిగో 1500 సంవత్సరాలలో మొదలైంది. అర్థమైందండి? ఎట్లా మీరు పట్టుకుంటున్నారా? ముందు ఆత్మీయ పోరాటం ప్రారంభమై భౌతిక పోరాటం వచ్చేసింది. ఇటు ఆత్మీయంగానే సంఘాన్ని ఎదుర్కోవడం కాకుండా అటు రాజ్యం కూడా వాళ్ళదే కనుక వాళ్ళ చెరలో నుండి మేము విడుదల పొందుకోవాలని జర్మనీ దేశంలో ఉన్న ప్రొటెస్టెంట్ సంఘముగా మారిన ఆ యొక్క మార్టిన్ లూథర్ సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని ఎదిరించారు. పోపు ప్రభుత్వాన్ని. అప్పుడు పోపు చాలా మందిని చంపించారు. అయినా ఆ ఉద్యమం ఆగలేదు. అది ఆత్మీయ ఉద్యమంగా బయలుదేరి భౌతిక ఉద్యమంగా దారి తీసింది. అలా ప్రారంభమైంది. ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి స్వాతంత్రత. అర్థమైందని అన్నది అర్థమవుతుందని చెప్పేది. అలా బయలుదేరింది అనమాట. ఆ విధంగా జరిగింది. అలా ఒక్కొక్క దేశమునకు వ్యతిరేకత రావడం మొదలుపెట్టింది రోమన్ క్యాథలిక్కి. ఒక్కొక్క దేశంలో ప్రభుత్వానికి సంఘానికి వ్యతిరేకత రావడం మొదలుపెట్టింది. దాన్నే అందుకు వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అన్నారు. మొత్తము 5వ సంఘాల దూతైన మార్టిన్ లూథర్ ద్వారా ఒక పెద్ద కదలిక బయలుదేరింది. రెవల్యూషన్ బయలుదేరింది. వ్యతిరేకత బయలుదేరింది. స్వాతంత్ర పోరాటం బయలుదేరింది. సంఘం యొక్క ఆరాధన బయలుదేరింది. అంతేకాదు సామాన్యుల చేతిలో పుస్తకం దేవుని బైబిల్ ఉండాలి, అలాగైతేనే సామాన్యులకు దేవుడి వాక్యం అర్థమవుతుందని తర్జుమా చేయడం మొదలుపెట్టాడు మార్టిన్ లూథర్. అప్పటి వరకు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ఏంటంటే ఇది ఇతర భాషలలో తర్జుమా చేయవద్దు, అందరూ గ్రీకే నేర్చుకోవాలి, అందరూ గ్రీకుతోనే మాట్లాడాలి, అందరూ గ్రీకు వర్తమానమే అంటే గ్రీకులోనే బైబిల్ని చదవాలి. అది ఎవరు? కేవలం ఫాదర్లు, బిషప్లు, కార్డినల్స్, ఆర్క్ బిషప్లు వాళ్ళ చేతిలో ఉండేది ఈ బైబిల్. అయితే ఈ యొక్క మార్టిన్ లూథర్ మాత్రం అలా కాదు, ఇది ప్రతి ఒక్కరి చేతుల్లోకి రావాలి అని తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. అక్కడ మొదలైంది అసలైన సంఘ సంస్కరణ, అసలైన బైబిల్ తిరుగుబాటు.
వీళ్ళు తిరుగుబాటు చేశారు, సంఘాన్ని రాజ్యాన్ని రెండింటిని, రోమన్ సంఘాన్ని రోమన్ రాజ్యాన్ని రెండింటిని తిరుగుబాటు చేశారు. అక్కడ తగిలింది దానికి చావు దెబ్బ. అయినా మరలా చావు దెబ్బ తగిలిన నది మరలా ఏమొస్తుంది, అది మరలా పైకి వస్తుంది. ఇది నిజంగా ప్రపంచ జనులకు చెడు వార్త. మనకేం బాధలేదు, మనం ఈ విషయాన్ని విని ఆశ్చర్యం కూడా పొందుకోం. ఎందుకంటే మనం అసలు ఇక్కడ ఉన్నాం, మనది ఇక్కడ కాదు రాజ్యం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం ఇక్కడ కేవలం యాత్రికులము, పరదేశులము, ప్రయాణికులము. అవునా? అందుకే మనకు బాధ లేదు. ఇదే నా జీవితం అని అనుకోవడానికే బాధ మనక. హల్లెలూయా. తర్వాత దేవుడు మార్టిన్ లూథర్ చనిపోయాక వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఇంకా ముందుకు కదులుతున్నాడు. రోమన్ క్యాథలిక్లో నుండి దేవుడు మార్టిన్ లూథర్ని లేపి దానికి వ్యతిరేకంగా, దానికి తిరుగుబాటుగా మార్టిన్ లూథర్ని దేవుడు లేపి ఆ సంఘంలో సంస్కరణ తీసుకొచ్చారు. అవునా? కొంతవరకు అతను వెలుగుని తీసుకురాగలిగాడు, వాక్య వెలుగుని, వాక్య సత్యాన్ని మొత్తం తీసుకురాలేదు కొంతవరకు. అయితే మార్టిన్ లూథర్ పాత్ర అయిపోయిన తర్వాత, మార్టిన్ లూథర్ చనిపోయాక ఇంకా ముందుకు పోవాల్సిన సంఘము ముందుకెళ్ళకుండా మార్టిన్ లూథర్ వెంబడించిన సంఘం అంతా ఏం చేసిందంటే అక్కడే ఆగిపోయి, అక్కడే ఉండిపోయి, చుట్టూ ఒక గోడ కట్టుకొని జీవించడం మొదలుపెట్టారు. దేవుడు ఇంకొంచెం వెలుగు బయలుపరిచి ముందుకు కొనసాగించాలని దేవుడు అనుకుంటే వీళ్ళు ఏం చేశారు? మార్టిన్ లూథర్ నిద్రించాక, చనిపోయాక, రంగం నుండి తీసివేయబడక వీళ్ళు ముందుకు కొనసాగకుండా వీళ్ళు అక్కడే ఆగిపోయారు. అక్కడే ఆగిపోవడమే సంఘ శాఖ. దేవుడు ఇంకెక్కువ వెలుగునివ్వాలనుకుంటే, ఎక్కువ వెలుగునివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటే వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు కూడా తల్లి నుండి బయటికి వచ్చి కుమార్తెగా ఉండి సేమ్ తల్లి చేసిన పని వీళ్ళు చేశారు. పరిశుద్ధాత్మతో ముందుకు కదలాల్సిన వీళ్ళు, వాళ్ళ ఫౌండర్, వాళ్ళ సంఘ స్థాపకుడు, తిరుగుబాటుని వాక్యానుసారంగా నేర్పించిన, తిరుగుబాటుని నేర్పించిన మార్టిన్ లూథర్ నిద్రించాక వీళ్ళు ముందుకెళ్ళడం ఇష్టం లేదు వీళ్ళకిగా. అక్కడే ఆగి ఆ సంఘ నాయకుడు, అంటే ఆ సంఘాన్ని స్థాపించిన ఆ సంఘ నాయకుడు ఒక బోధననే నమ్ముతూ అక్కడే ఆగిపోయి దానినే ఒక ఆచారంగా మార్చుకొని దాన్నే ఒక ఆచారంగా జీవిస్తూ ఉండడమే సంఘ శాఖ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళు ముందుకెళ్ళట్లేదని మనలో అందులో నుండి జాన్ వెస్లీ లేపాడు. ఆ రోజు కాలంలో ఆయన ఏం చేశాడు? మార్టిన్ లూథర్ కంటే ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో, నీతికరణ ఒకటి సరిపోదు, శుద్ధీకరణ కూడా కావాలి. మీకు తెలుసా మార్టిన్ లూథర్ శుద్ధదావ చూడండి, బ్రదర్ తప్పు కదా కాదు, అప్పుడు వెలుగు అంతే. కానీ ఎప్పుడైతే మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీని దేవుడు ఇంకెక్కువ వెలుగుతో ముందుకు తీసుకొచ్చాడు. నీతి తర్వాత శుద్ధీకరణ కూడా అవసరము. మనం శుద్ధిగా జీవించాలి, మనం పవిత్రంగా జీవించాలి, మనం పవిత్రంగా ఉండాలి అనే బోధతో జాన్ వెస్లీ ఎప్పుడైతే వచ్చారో ఇప్పుడు ఇంకొంచెం వెలుగుతో సంఘం ముందుకు కొనసాగింది. ఆ పాఠం లూథరన్లో అట్లనే ఉన్నారు. వాళ్ళు దాన్ని సంస్థగా చేసుకున్నారు. తల్లి ఎట్లా చేసిందో కూతురు కూడా అదే పని చేసింది. అందులో నుండి దేవుడు లేపింది ఎవరినంటే జాన్ వెస్లీని ఇంకొంచెం వెలుగుతో. అంటే మార్టిన్ లూథర్ చెప్పిన బోధ తప్పలే ఆయన, అది మొదటి స్టెప్ మాత్రమే. రెండవ స్టెప్ ఒకటి ఉన్నది, రెండవ మెట్టు ఒకటి ఉన్నది అనే బోధతో బయలుదేరాడు ఈ యొక్క జాన్ వెస్లీ. ఈ జాన్ వెస్లీ కాలమై ఉన్న ఆ ఫిలదెల్ఫియా సంఘ కాలమే మొత్తము మిషనరీ యుగం.
అర్థమైందా? ప్రపంచానికి సువార్త ప్రకటించబడి అనేక సంఘాలు స్థాపించబడిన సమయం అదే. ఆ సమయంలోనే బాప్టిస్టు సంఘ స్థాపకుడైన జాన్ స్మిత్ బయలుదేరారు. ఆ సమయంలోనే చాలా మంది యెహోవా సాక్షులు బయలుదేరారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బయలుదేరారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బయలుదేరారు. విలియం క్యాంబెల్ బయలుదేరారు. అది దాన్ని ఏమంటారంటే చరిత్రకారులు 6వ సంఘ కాలాన్ని అది మిషనరీ యుగం అంటారు. మిషనరీ యుగం అంటే ప్రపంచానికి సువార్త ప్రకటించబడిన కాలం అది. ఆ కాలంలోనే బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి మన ఇండియాని స్వాధీనంలో, ఎందుకంటే ఇండియా ఒక దేశంగా లేదు, చిన్న చిన్న దేశాలుగా ఉన్నాయి. అన్ని రాజ్యాలను వీళ్ళు జయించి ఇక్కడ సంఘాలను స్థాపించారు. బ్రిటిషర్స్ అప్పుడు ఆ సమయంలో మిషనరీలను పంపించి ఇక్కడ సంఘాలను స్థాపింపజేశారు. మన దేశానికి కూడా సువార్త వచ్చింది ఆ కాలంలోనే. అర్థమైందా? అర్థమవుతుందా? ఈ 6వ సంఘ కాలంలో జాన్ వెస్లీ చనిపోయాక మరలా ఈ సంఘాలు ముందుకు కొనసాగడం ఇష్టం లేక సేమ్ లూథరన్లు చేసినట్టుగానే, రోమన్ క్యాథలిక్లు చేసినట్టుగానే ఆ పాత బోధతోనే నిలబడి దాని ఒక ఆచారంగా మార్చేసి ఆ బోధనే వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. అంటే సంస్థగా మార్చుకున్నారు, సంఘ శాఖగా మార్చుకున్నారు. పరిశుద్ధాత్మతో ముందుకెళ్ళలేకపోయారు. సంస్థ అంటే అది అర్థం, సంఘ శాఖ అంటే అది అర్థం. పరిశుద్ధాత్మతో ముందుకు కొనసాగే సంఘం కావాలి దేవుడికి. అరణ్యంలో అగ్నిస్తంభం ఎప్పుడు లేచి ముందుకెళ్తే అప్పుడు వీళ్ళందరూ గుడారాలని చదువుకొని ముందుకెళ్ళేవారు. అగ్నిస్తంభం ఎక్కడ ఆగితే అక్కడ వీళ్ళు గుడారాలు వేసుకొని జీవించేవారు. అర్థమైందా? సంఘం ఎప్పుడు ఎవరిని వెంబడించాలంటే అగ్నిస్తంభాన్ని వెంబడించారు. కానీ చాలా మంది ఒప్పుకోలేదు. అలా ఆగిపోయిన వాళ్ళే సంస్థ. ఆచారంగా మార్చుకోవడమే సంస్థ. అంతేకాదు, సరే వాళ్ళ ఫౌండర్ చెప్పిన బోధను బాగా చేస్తున్నారా అంటే, ఆ సంఘాన్ని స్థాపించిన ఫౌండర్ ఉంటాడు కదా, దేవుని చేత వాడబడినవాడు, ఆయన కాలంలో వాళ్ళ అతని బోధను వీళ్ళు బాగా పాటిస్తున్నారా అంటే దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చి వీళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకొని ఆ సంఘాన్ని, ఆ బోధలు వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని జీవిస్తున్నారు. ఉదాహరణ బ్యాప్టిస్ట్ సంఘం ఉంది. బ్యాప్టిస్ట్ సంఘ స్థాపకుడు పేరేం పేరంటే జాన్ స్మిత్. అతను ఎలాంటి వ్యక్తి అంటే, రాత్రంతా అతను ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళు ఉబ్బిపై కనబడకపోతే తెల్లవారి తన భార్య టేబుల్ పైకి అతన్ని తను చేతి పట్టుకొని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆమెనే చెంచాతో భోజనం తినిపించింది. మరియు తన సంఘములో కనీసము వెడ్డింగ్ రింగ్, పెళ్లి ఉంగరం ఉన్నా ఒప్పుకునేవాడు కాదు, బహిష్కరించేవాడు వాళ్ళను. కానీ ఈరోజు బ్యాప్టిస్టులను చూడండి, బంగారం అంతా వేసుకొని చర్చిలో వచ్చి మా బ్యాప్టిస్ట్ ఎంత గొప్పదో తెలుసా, మాకెన్ని ఆస్తులున్నాయో తెలుసా అనుకుంటూ ఏ విధంగా బతుకుతున్నారో చూడండి. ప్రవక్త బ్రెన్నామ్ గారు అంటారు, ఒకవేళ కనుక దేవుడు జాన్ స్మిత్కి అవకాశం ఇస్తే ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చి ఒకవేళ తన సంఘములకు వెళ్తే కనుక నేను అసలు ఈ సంఘాన్ని స్థాపించలేదంటాడు ఆయన. వీళ్ళు మాత్రం ఆయన పేరు చెప్పుకుంటారు, కానీ ఆయన ఏమంటాడంటే అసలు ఇది నా సంఘమే కాదంటాడు ఆయన. ఆ ఫౌండర్ చెప్పిన బోధన కూడా ఆచారంగా మార్చేయడము సంస్థ. సంస్థ అంటే అర్థం అది. అందుకే ప్రవక్త అన్నాడు, ఈ కాల వర్తమానము సంస్థగా మారదు. మనం ఆచార క్రైస్తవులుగా ఈ వర్తమానంలో ఉండము. ఇది మన ఆచారం కాదు, ఇది మన జీవము. ఈ వర్తమానం మన జీవం, ఇది ఆచారం కాదు. మన ఆచారం కాదు, అది వాక్యం, అది అసలైనది. అది ఎనివే, ఇప్పుడు అవన్నీ వద్దులే కానీ మన దానికి వెళ్దాం. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేస్తుంది?
చావు దెబ్బ తగిలింది దానికి, ఆ మృగానికి, ఆ రోమా దేశానికి. అది ఎన్ని కొండల పైన కట్టబడ్డది చూడండి. 17వ అధ్యాయము 9వ వచనం నుండి మనం ఎక్కడ దాకా చదివినాం? 8వ వచనం దాకా చదివినాం. ఇందులో 9వ వచనం, ఇందులో జ్ఞానం గల మనసు కనబడును. ఏంటంటే ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. స్త్రీ ఒక దానిపైన కూర్చున్నది, మృగం పైన, ఘటసర్పం పైన, ఎర్రని మృగం పైన, క్రూర మృగం పైన. దానికి ఎన్ని పేర్లు చూడండి: ఘటసర్పము, క్రూర మృగము, ఎర్రని మృగము. అర్థమైన అందరికీ? ఇదే ఆ స్త్రీ కూర్చున్న చోటు, అదే ఒక రాజ్యం. ఆ రాజ్యమే రోమా దేశం అని మనకు అర్థమైంది. ఇప్పుడు అది అన్నిలో రోమ్గా లేదు కానీ పోప్ రోమ్గా మారిపోయింది. అమనంటారా? పోప్ రోమ్గా మారిపోయింది. అందుకే అక్కడ పోపే ఇప్పుడు రాజు, పోపే ఇప్పుడు రాజ్యంలో రాజు, అంటే ఆ దేశానికి రాజు. ఇటు ఆత్మీయంగా సంఘానికి అతనే ముఖ్యమైన వాడు. అతను చెప్పింది ఆ సంఘంలో జరగాలి. మీకు అర్థమవుతుందా? మతము మరియు సంఘము, మతము మరియు రాజ్యం ఏకమైంది, సంఘము మరియు రాజ్యము ఏకమైంది అక్కడ. ఇప్పుడు అక్కడ పరిపాలన ఏంటంటే పోప్ పరిపాలన, రాజ్యము కూడా ఎవరిదంటే పోప్ది. అర్థమైందని అన్నది. ఇప్పుడు ఆ స్త్రీ కూర్చున్న చోటు అది ఏంటంటే 7 కొండలు. ప్రపంచములో 7 కొండల పైన కట్టబడిన ఏకైక పట్టణము వాటికన్ పట్టణము. మీరు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాల చరిత్రలు చదివితే 7 కొండల పైన కట్టబడిన దేశం ఏది అంటే అది వాటికన్ పట్టణం అని మీకు అర్థమవుతుంది. ఆ వాటికన్ పట్టణంలోనే అదే ఇప్పుడున్న రోమా దేశం. దానికి అధిపతి, రాజు, సర్వము ఎవరంటే పోప్. మతము, రాజకీయము ఏకమైంది, సంఘము, ప్రభుత్వము ఏకమైంది. సంఘమే ప్రభుత్వం చేస్తుంది. అక్కడ ఎలక్షన్ ఉండవు. అక్కడ మనలాగా ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఉండరు. పోపే ఆ రాజ్యానికి అధికారి. ఆ వాటికన్ సిటీకి, ఆ వాటికన్ పట్టణానికి 7 కొండల పైన కట్టబడిన పట్టణము వాటికన్ పట్టణము. ఆ వాటికన్ పట్టణంలో నుండి వచ్చిన సంఘమే రోమన్ కాథలిక్ సంఘము. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ విషయం చెప్పబోతున్నాను. ఇది చావు దెబ్బ తగిలింది. దీనికి ఎలాగో ఇప్పటిదాకా చెప్పిన, దీనికి చావు దెబ్బ ఎలా తగిలిందంటే దేవుడు సంఘ సంస్కృతలు లేపడం ద్వారా దానిలో నుండి ప్రొటెస్టెంట్స్ వారు వేరవటం వలన అది తన ఆత్మీయ రాజ్యాన్ని కోల్పోయింది, భౌతిక రాజ్యాన్ని కోల్పోయింది. అలాగా మృగము చావు దెబ్బ తగిలింది దానికి. అయినా మృగము చావు దెబ్బ తగిలిన, కత్తివాత చేత చావు దెబ్బ తగిలిన ఆ మృగము మరలా పైకి వస్తుంది. ఈ మరలా పైకి రావడానికి సహాయపడేది ఇంకొక మృగం ఉంది. అదే మనము లేఖన పట్టణంగా చదువుకున్నాం. 13వ అధ్యాయం రండి నాతోటి. ఇక్కడ ఇంకొక క్రూర మృగం ఉన్నది. ఇది మరొక క్రూర మృగం అని బైబిల్ అంటుంది. మొదటి క్రూర మృగం కాదు. మొదటి క్రూర మృగం ఏదంటే దానియేలు చూసిన 4వ జంతువు. యోహాను చెప్తున్నా ఆ 7 తలలు అనగా 7 కొండల పైన కట్టబడిన పట్టణము. ఏమా 10 కొమ్ములు కలిగిన పట్టణం. ఆమె మీకు అర్థమవుతుందా? ఇది ఇంకొక క్రూర మృగం. ఇది ఇప్పుడు రాబోతున్నది. ఇక్కడ 13వ అధ్యాయంలో మనం చదువుతున్నది ఇంకొక క్రూర మృగం. చూడండి ఒకసారి 11వ వచనం. మరియు భూమిలో నుండి
మరి ఒక క్రూర మృగం. గమనించండి, ఇక్కడ మొదటి క్రూర మృగం ఎక్కడ నుండి వచ్చింది? జలములో నుండి వచ్చింది. అవునంటారా? అదే రోమా దేశం. కానీ ఇక్కడ ఇంకొక క్రూర మృగం అట. ఇది కూడా క్రూర మృగమే. ఓకే, కానీ ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది మరొక క్రూర మృగము, మొదటిది కాదు. ఇది మరొక క్రూర మృగము, భూమిలో నుండి వచ్చింది. ఎందుకంటే బైబిల్ అలా చెప్తాను. ఇది గొర్రె పిల్లలాగా ఉన్నది కానీ ఇది ఇది గొర్రె పిల్లలాగా ఉన్నది. దీని ప్రవర్తన ఎలా ఉందంటే గొర్రె పిల్ల అన్నట్టుగా ఉన్నది, కానీ కాదు, ఇది క్రూర మృగం. ఇది గొర్రె పిల్లకు ఉన్నట్టుగా రెండు కొమ్ములు దానికి ఉన్నాయి. అదే ఒకటి రాజకీయము, రెండవది మతం. మతము, రాజకీయం అనే రెండు కొమ్ములు అది కలిగి ఉన్నది. అర్థమైందా? ఈ క్రూర మృగం భూమిలో నుండి వస్తున్నది. ఇది మొదటి క్రూర మృగం కాదు, ఇది రెండవది. ఇది ఇంకొకటిది. కానీ ఇది ఎంత వేషగాదంటే, క్రూర మృగం అంటే రాజ్యం. ఇది ఎంత వేషగాడి రాజ్యం అంటే గొర్రె పిల్లలాగా కనబడుతుంది కానీ కాదు, ఇది క్రూర మృగం. ఇది మరి దీనికి ఉన్న చేష్టలు చూడండి. అది అదే మొదటి క్రూర మృగం పేరేం పేరు? ఘట సర్పం కూడా కదా. మొదటి క్రూర మృగం పేరేం పేరు? ఘట సర్పం కూడా. ఈ రెండవ వచ్చిన ఈ క్రూర మృగము మొదటిది ఘట సర్పం ఎట్లా మాట్లాడింది అట్లనే మాట్లాడుతుంది. ఇది కూడా అది ఆ మొదటి క్రూర మృగమునకున్న చూసావా? ఆ మొదటి క్రూర మృగమై ఉన్న రోమ్ ఏదైతే ఉన్నదో, పోప్ రోము, అదే రోమన్ క్యాథలిక్ సంఘము. ఆ రోము ఎలాంటి అధికార చేష్టలు చేసేదో అలాంటి అధికార చేష్టలన్నీ ఈ ఇంకొక క్రూర మృగం కూడా చేస్తుంది. ఏంటి క్రూర మృగం అంటే అమెరికా దేశం. ఈ మరొక క్రూర మృగం, భూమిలో నుండి వచ్చిన మరొక క్రూర మృగం ఏంటిదంటే అమెరికా దేశం. ఇది చూస్తే గొర్రె పిల్లలాగా కనబడుతుంది కానీ కాదు, పక్కా దేశదాది ఇది ఈ దేశం. అందుకే నేను చెప్పాను ఉదయం, ఈ వర్తమానం అమెరికా నుండి రాలా. ఇది అమెరికా వాడి వర్తమానం కాదు, ఇది పరలోకపు సింహాసనం దగ్గర వచ్చిన వర్తమానం. మన ప్రవక్త అమెరికాలో ఎందుకు పుట్టాలి? కారణం ఉంది. 5వ సంఘాల దూత జర్మనీలో పుట్టారు. అతని ద్వారా జర్మనీ దేశంలో ఉజ్జీవ మంటలు రగిలి ప్రపంచానికి అంటుకున్నాయి. 6వ సంఘాల దూత జాన్ వెస్లీ ఇంగ్లాండ్లో పుట్టారు. యూకే, ది గ్రేట్ బ్రిటన్, ఇప్పుడు బ్రిటిష్ దేశం అని పిలువబడుతున్న బ్రిటన్లో పుట్టారు. అతని ద్వారా అక్కడ గొప్ప ఉజ్జీవ మంటలు లేచి మొత్తం ప్రపంచానికి వ్యాప్తి చెందింది. ఆ తర్వాత 7వ సంఘాల దూత విలియం బ్రెనహం అమెరికాలో పుట్టారు. అక్కడ విలియం బ్రెనహం ద్వారా ప్రపంచానికి ఉజ్జీవ మంటలు వ్యాప్తి చెందింది. యు అండర్స్టాండ్? మీకు అర్థం